వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇప్పటికే మాపై విమర్శలు, కార్యనిర్వాహక వ్యవస్థ అధికారులు చొరబడుతున్నామనే ఆరోపణలు ఇవి ఎవరో అన్న మాటలు కాదు. జస్టిస్ బిఆర్ గవాయి కాబోయే సీజీ ఆఫ్ ఇండియా. సో వచ్చే నెల 14 నుండి సీజీ ఆఫ్ ఇండియా నుండి ఈ నెల అనుకుంటా 14 ఈ నెల వచ్చే నెల 14 నుండి మే 14 నుండి సీజీ ఆఫ్ ఇండియాగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జస్టిస్ గవాయి గారు, బిఆర్ గవాయి గారు ఈ చేసిన వ్యాఖ్యలు ఇవాళ ఆయన 2022లో జరిగిన అల్లర్లు ఏవైతుందో ఆ అల్లర్లను దృష్టిలో పెట్టుకొని అధికరణ రాష్ట్రపతి ఆర్టికల్ 355 ప్రకారంగా అక్కడ జరిగిన అల్లర్ల మీద నివేదిక కోరాలని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. ఏంటిది? పశ్చిమ బెంగాల్లో అల్లర్లపై నివేదిక కోరాలి. 2022లో ఏవైతే జరిగిందో ఆ 2022లో జరిగిన అల్లర్లను ఇవాళ నివేదిక ఇవ్వమని చెప్పేసి అడగడం జరిగింది. సో ఓటీటీలో సోషల్ మీడియాలో అశ్లీలత నివారించాలని ఆ పిటిషన్ కూడా ఇదే తరహాలో ముందుకు వచ్చేసి కేంద్రం ముందుకు వచ్చేసింది. అంతేకాకుండా 2022లో పశ్చిమ బెంగాల్ అల్లర్లపై నివేదిక కోరమని ఈ ఆర్టికల్ 355 కింద పిటిషన్ దాఖలు చేశారు విష్ణు శంకర్ జైన్. సో ఆయన ఇవాళ తాజాగా వక్ చట్టానికి సంబంధించి అక్కడ జరిగిన అల్లర్లో కూడా హిందువుల మీద దాడులు జరిగాయి, హిందువుల మీద అనేక అల్లర్లు జరిగాయి, వాటి మీద కూడా నివేదిక తెప్పించమని చెప్పేసి ఇవాళ సుప్రీంకోర్టును కోరితే సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఇవాళ ఇప్పటికే మా మీద విమర్శలు వస్తున్నాయి కార్యనిర్వాహక విషయాలలో, అంటే ముఖ్యమంత్రి వాళ్ళ యొక్క మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాల పట్ల ఇవాళ వాళ్ళ రాష్ట్రం మీద మేము ఆదేశాలు జారీ చేసినాం, అట్లాగే కేంద్రం మీద ఆదేశాలు జారీ చేసినాము, వక్ఫ్ బోర్డుకు సంబంధించి కూడా ఆదేశాలు జారీ చేసినాం. కాబట్టి మా మీద విమర్శలు ఇప్పటికే అనేకం వచ్చినాయి. సో తిరిగి మళ్ళీ వీటి విమర్శల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి ఇవైతే చెప్తున్నారు. తప్పకుండా అది మీ బాధ్యత. ఎందుకంటే జస్టిస్ గవాయి గారు ఏంటంటే ఇవాళ చాలా బాగా అతడు ఇప్పుడు ఒక కాబోయే సీజీఐగా చాలా పేరున్న వ్యక్తిగా మనం కూడా చూడొచ్చు. ఇవాళ అనేక కేసులలో ప్రధానంగా చాలా సెన్సిటివ్ కేసులలో కూడా ఆయన ఇవాళ తన యొక్క తీర్పును వెలువరించారు. అందులో వర్గీకరణ విషయం కావచ్చు, అది బ్లాక్ మనీ విషయంలో కావచ్చు, అంతే కరెన్సీ నోట్ల విషయంలో కావచ్చు, 370 రద్దు విషయంలో కావచ్చు, ఇట్లాంటి అనేకమైన కీలకమైన అంశాలు చర్చకు వచ్చినప్పుడంతా కూడా ఆయన తీర్పు ఉంది. సో కాబట్టి ఇవాళ చాలా కీలకమైన తీర్పులు కూడా రాబోయే పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో గవాయి గారు ఇవాళ అనేక విషయాల పట్ల చాలా దేశంలో ఎదుర్కొనే అనేక సవాళ్ళను కూడా ఇవాళ ఆయన ముందుకు రాబోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మనం ఇలా గవాయి గారు ఇచ్చే తీర్పులు ఈ దేశానికి ఆదర్శంగా నిలబడాలి. కాబట్టి తప్పకుండా ఈ అల్లర్లు కానీ దేశంలో అశాంతి కానీ ఏవైనా సరే ఒక చట్టం తీసుకున్న నిర్ణయాన్ని కానీ కేంద్రం తీసుకున్న నిర్ణయాలు కానీ అది అల్లర్లు రేగినప్పుడు దాని మీద ఖచ్చితంగా నివేదిక కోరాల్సిన బాధ్యత రాష్ట్రపతి మీద ఉంటుంది. రాష్ట్రపతి గారు ఇవాళ ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునే అధికారం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇవాళ భారత ప్రధానమంత్రి ఆయన క్యాబినెట్ డిసిషన్ తీసుకున్నాక నిర్ణయాలు తీసుకోవాలి, కానీ రాష్ట్రపతి గారు డైరెక్ట్గా తన గవర్నర్ ద్వారా చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి ఇవాళ ఈ అంశాలని ఆ పశ్చిమ బెంగాల్లో జరిగిన అల్లర్లపై నివేదిక కోరాలన్న విషయంలో సమాధానం ఇస్తూ ఇప్పటికే మా మీద అనేక విమర్శలు వస్తున్నాయి, కార్యనిర్వాహక వ్యవస్థలో మేము జోక్యం చేసుకుంటున్నామని. కానీ కార్యనిర్వాహక వ్యవస్థలో అయితేనే, ఈవెన్ శాసన వ్యవస్థలో అయితేనేమి ఎందులోనైనా జోక్యం చేసుకోవచ్చు. ఎప్పుడు అంటే ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు, రాజ్యాంగ మౌలిక సూత్రాలు దెబ్బతినప్పుడు. సో మౌలిక సూత్రాలకు విరుద్ధంగా రాష్ట్రపతి కానీ లేదంటే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నిర్ణయాలు తీసుకున్నప్పుడు, గవర్నర్లు కానీ నిర్ణయాలు తీసుకున్నప్పుడు అనివార్యంగా ఇవాళ న్యాయ వ్యవస్థే దిక్కు. న్యాయ వ్యవస్థ లేకుండా ఇవాళ మీ ప్రజలు ఎక్కడికి పోతారు? సో ప్రజలు వెళ్ళాల్సింది అక్కడికే. కాబట్టి చివరికి ఆ న్యాయ వ్యవస్థ ఖచ్చితంగా న్యాయమూర్తుల మీద బాధ్యత ఉంటుంది. వాళ్ళు కరెక్టు డిసిషన్ తీసుకొని ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఆలోచన చేయగలిగితే ఖచ్చితంగా ఆ సమస్యకు పరిష్కారం కాకుండా అశాంతికి తగ్గే అవకాశం ఉంటుంది. సో ఎక్కడైనా అశాంతి వస్తుందంటే, అల్లర్లు జరుగుతున్నాయంటే అక్కడ ఏదో అన్యాయం జరిగినట్టు లెక్క. సో అన్యాయం జరగకపోతే ప్రజలకు అంత అశాంతి ఏర్పడదు, అంత తిరుగుబాటు రాదు. సో కాబట్టి ఆ అన్యాయాన్ని సరిచేయాల్సిన బాధ్యత పాలకులు చేయకపోతే న్యాయ వ్యవస్థ మీదనే ఉంటుంది. సో కాబట్టి ఇవాళ న్యాయ వ్యవస్థ అత్యంత కీలకమైన బాధ్యత తీసుకోవాలి.
శాంతి ఈ దేశంలో, మన దేశంలో కానీ మన రాష్ట్రాల్లో కానీ శాంతి అన్ని రంగాల్లో రాజకీయ పార్టీలు శాంతిని తీసుకురావాలని పరిస్థితి వాళ్ళ రాజకీయ ప్రలోభాలకి, రాజకీయ ప్రయోజనాలకి ఆశించి వాళ్ళు విభిన్నంగా వివరించే తీరు ఉంటుంది. కాబట్టి దానికి న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఇవాళ వివరించేది ఓన్లీ న్యాయ వ్యవస్థ మాత్రమే. కాబట్టి న్యాయ వ్యవస్థ అంతిమంగా న్యాయం చేయాలి. కాబట్టి ప్రజలకి ఇవాళ ఈ ప్రజలకు అన్యాయం జరిగే ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగానికి అన్యాయం జరిగే ఏ అంశం పట్ల కూడా ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ దానికి ముందుండి రాజ్యాంగానికి లోబడి తీర్పులు ఇస్తూ ప్రజలకు శాంతిని నెలకొల్పే విధంగా, అలాగే దేశము అన్ని రంగాల్లో శాంతి ఉంటేనే అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఆ దిశగా అడుగులు వేయడంలో ఇవాళ తన వంతు పాత్ర న్యాయ వ్యవస్థ పోషించాలి. తప్పకుండా ఈ పాత్ర అనేది అత్యంత కీలకం. ఇప్పటికీ న్యాయ వ్యవస్థ మీద అపారమైన నమ్మకం భారత ప్రజల్లో ఉంది. కాబట్టి జస్టిస్ గవాయ్ గారు కాబోయే సీజే ఆఫ్ ఇండియా ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నారు. కాబట్టి మీరే అట్లా అంటే ఎట్లా సార్? ఖచ్చితంగా మీరు న్యాయం చేయాలి. ఈ దేశాల్లో న్యాయ వ్యవస్థను కాపాడాలి, అలాగే శాసన వ్యవస్థను కాపాడాలి, కార్యనిర్వాహక వ్యవస్థను కాపాడాలి, ప్రజల్ని కాపాడాలి, అంతిమంగా రాజ్యాంగాన్ని కాపాడాలి. అంతిమంగా ఆ దిశగా న్యాయ వ్యవస్థ అడుగులు వేయాలని తెలియజేస్తూ సంపూర్ణమైన అధికారాలు న్యాయ వ్యవస్థకు ఉన్నాయని D6 భావిస్తుంది, DJAC భావిస్తుంది. కాకపోతే అది సుప్రీంగా, సుప్రీం పార్లమెంట్ ఈజ్ ద సుప్రీం అల్టిమేట్ టు టేక్ ద డిసిషన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ జస్టిస్ గవాయ్ గారు. మీరు మీ యొక్క చొరవ ఈ దేశంలో శాంతిని నెలకొల్పాలని ఆశిద్దాం. జై భీమ్, జై పులే, జై పెరియార్.